గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు వన్ వే స్లాబ్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం క్వశ్చన్ రాసుకుందాం. క్వశ్చన్ చదువుకుందాం. క్వశ్చన్ ఏంటిదంటే, ఏ సింప్లీ సపోర్టెడ్ ఆర్సీసీ స్లాబ్ హ్యాస్ టు బి ప్రొవైడెడ్ రూఫ్ ఫర్ ద రూఫ్ ఆఫ్ ఎ రూమ్ ఆఫ్ క్లియర్ డైమెన్షన్ 3 meters into 8 meters. Width of supporting wall is 300 mm. The weight of weathering course over the slab is 1 kilonewton per meter square. Take the live load on the slab as 2 kilonewton per meter square. Design the slab using M20 grade concrete and HYSD bars. Check the design for stiffness. ఇక్కడ మనకి ఈ స్లాబ్ వన్ వే స్లాబ్ యాక్చువల్గా మనం ఈ ప్రాబ్లంలో వన్ వే స్లాబ్ని డిజైన్ చేస్తున్నాం, కానీ మనకు క్వశ్చన్లో అది వన్ వే స్లాబా టూ వే స్లాబా అనేది మెన్షన్ చేయరు. మనం ఫార్ములా అప్లై చేసి వాల్యూస్ని అందులో అప్లై చేసిన తర్వాతనే మనకు అది వన్ వే స్లాబా లేకపోతే అది టూ వే స్లాబా అనేది తెలుస్తుంది. ఫస్ట్ మీకు ఇది తెలియాలి అంటే నేను ఒక వీడియో వన్ వే స్లాబ్ అంటే ఏంటి, టూ వే స్లాబ్ అంటే ఏంటి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను. ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే వన్ వే స్లాబ్ అంటే ఏంటి, టూ వే స్లాబ్ అంటే ఏంటి దాని గురించి మీరు కొంచెం నేర్చుకున్నారనుకో మీకు అప్పుడు అర్థమవుతుంది. ఈ ప్రాబ్లం అనేది కొంచెం ఈజీగా అర్థమవుతుంది. కానీ ఈ ప్రాబ్లంలో చాలా ఫార్ములాస్ అప్లై చేయాలి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమైంది. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ మనం ఫార్ములా అనేది అప్లై చేయాలి. ఫస్ట్ మనం ఫార్ములా అనేది అప్లై చేయాలి. ఫార్ములా ఏంటిదంటే Ly/Lx <2 ఉంటుంది ఒక ఫార్ములా, ఆర్ ఈక్వల్ టు 2 ఉంటుంది. ఇంకొకటి ఏంటిదంటే Ly/Lx గ్రేటర్ దెన్ ఆర్ 2. ఒకవేళ Ly/Lx <2 వచ్చిందనుకో ఇది టూ వే స్లాబ్ డిజైన్ చేయాలి. Ly/Lx గ్రేటర్ దెన్ 2 ఆర్ ఈక్వల్ టు వచ్చిందనుకోండి, అప్పుడు మనం వన్ వే స్లాబ్ని డిజైన్ చేయాలి. ఇప్పుడు మనకు క్వశ్చన్లో ఏ రూమ్ ఆఫ్ ఏ క్లియర్ డైమెన్షన్స్ 3 meters into 8 meters వాళ్ళు ఇచ్చారు. మనకు రూమ్ డైమెన్షన్స్ 3 meters into 8 meters అంటే ఇది ఏంటిది, ఇది Lx ఇది Ly అన్నట్టు. ఇప్పుడు మనం ఏం చేయాలి, 8/3 వేసేసుకున్నాం కదా, క్యాల్సిలో కొట్టండి. ఈ 8/3 ఎంత వస్తుంది, నాకు 2.66 వచ్చింది. అంటే 2.66 అనేది 2 కన్నా గ్రేటర్ దెన్ అవునా కాదా, 2 కన్నా గ్రేటర్ దెన్ కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, డిజైన్ వన్ వే స్లాబ్ని మనం డిజైన్ చేస్తున్నాం. ఈ ప్రాబ్లంలో మనం వన్ వే స్లాబ్ని డిజైన్ చేస్తున్నాం. సో వన్ వే స్లాబ్ని డిజైన్ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం ఏం చేయాలి అంటే గివెన్ డాటా, అసలు క్వశ్చన్లో ఇచ్చిన డాటాని రాసుకోవాలి. క్వశ్చన్లో వాళ్ళు మనకు ఏం డాటా ఇచ్చిర్రు, ఫస్ట్ మనం డాటా రాసుకోవాలి. డాటా ఏంటిది, Lx 3 meters, y డిస్టెన్స్ వచ్చేసి 8 meters. తర్వాత ఏమి ఇచ్చిరు, విడ్త్ ఆఫ్ సపోర్టింగ్ వాల్ అంటే ఏంటిది అంటే సపోర్టింగ్ వాల్ది 300. విడ్త్ ఆఫ్ సపోర్టింగ్ వాల్ అంటే ఏంటిది, వాల్ థిక్నెస్ అన్నట్టు. వాల్ థిక్నెస్ ఇది ఎంత ఇచ్చిర్రు, మనకు 300 mm ఇచ్చారు. ఇదేమో మీటర్స్లో ఇచ్చిర్రు, ఇదేమో ఎంఎంలో ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఏమి ఇచ్చిర్రు, ద వెయిట్ ఆఫ్ వెదరింగ్ కోర్స్ ఓవర్ ద స్లాబ్ ఈస్ 1 kilonewton per meter square. ఓవర్ ద స్లాబ్ అంటే ఏంటిది, అది ఫ్లోర్ ఫినిషింగ్ అన్నట్టు. మనకు ఫ్లోర్ ఫినిష్ ఎంత ఇచ్చిర్రంటే 1 kilonewton per meter square. నెక్స్ట్ ఏమి ఇచ్చిర్రు, లైవ్ లోడ్ ఇచ్చారు.
నేను ఆల్రెడీ యూట్యూబ్లో ఒక వీడియో చేసి పెట్టాను. లైవ్ లోడ్ అంటే ఏంటి, డెడ్ లోడ్ అంటే ఏంటి. లైవ్ లోడ్ అంటే ఏం లేదు, సింపుల్గా నేను చెప్తాను. ఒక ఇల్లు కట్టినప్పుడు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ మీద ఫర్నిచర్స్ ఉంటుంది. ఫర్నిచర్స్ వెయిట్ అంటే ఏంటి, ఫర్నిచర్స్ అని మనం ఫిక్స్ చేసి పెట్టాం కదా. మన ఇంట్లో కొన్ని ఉంటాయి, టేబుల్స్ కానీ డైనింగ్ టేబుల్ కానీ కొన్ని వస్తువులు ఉంటాయి. మనకు ఎప్పుడు కావాలంటే టైంని బట్టి సిచ్యువేషన్ బట్టి ఎప్పటికప్పుడు జరుపుతూ ఉంటాం. మనుషులు కూడా ఎప్పుడు ఒకటే కాడ నిల్చొని ఉండరు, ఒకటే కాడ కూర్చొని ఉండరు, ఎప్పుడు అటు ఇటు జరుగుతూనే ఉంటుంది. దాన్ని లైవ్ లోడ్. ఒక స్ట్రక్చర్ మీద లైవ్ లోడ్ ఒక బిల్డింగ్ని రెసిస్ట్ చేయాలి. ఒక బిల్డింగ్ అనేది డెడ్ లోడ్ని లైవ్ లోడ్ని రెసిస్ట్ చేసేటట్టు కడతారు. సో ఇదే లైవ్ లోడ్ అన్నట్టు. నెక్స్ట్ మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు, M20 ఇచ్చిండు, HYSD బార్స్ ఇచ్చిండు. యాక్చువల్లీ బార్స్లలో మైల్ స్టీల్ బార్స్ కూడా ఉంటాయి, కానీ ఇప్పుడైతే మనని HYSD బార్స్ మాత్రమే ఇచ్చిండు. HYSD బార్స్ అంటే దీనికి FY 415 Nm². ఇంకొకటి మనం FCK అంటే ఏంటిదంటే క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంత్. ఇది 20 Nm². ఇవి మనకు క్వశ్చన్లో ఇవ్వలేదు, కానీ మనం ఇవే వాల్యూస్ తీసుకోవాలి. క్వశ్చన్లో ఇచ్చినా ఇవ్వకపోయినా మనం ఇవే వాల్యూస్ తీసుకోవాలి. FCK అంటే ఏంటిదంటే క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంత్. ఇప్పుడు మనకు ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ స్టెప్ చేద్దాం. సెకండ్ స్టెప్ ఏంటిదంటే మనం థిక్నెస్ ఆఫ్ స్లాబ్ని క్యాలిక్యులేట్ చేయాలి. థిక్నెస్ ఆఫ్ స్లాబ్ని చేయాలి అంటే మనం ఆర్సీసీలో ప్రాబ్లమ్స్ చేయాలి అంటే మన దగ్గర ఒక కోడ్ బుక్ ఉండాలి. IS 456/2000 ఈ కోడ్ బుక్లు ఉండాలి. ఈ కోడ్ బుక్ ఉందనుకో, ఈ కోడ్ బుక్లో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. అన్నీ ఉండయి ఫార్ములాస్, కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. కొన్ని ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకోవాలి, కొన్ని ఫార్ములాస్ అనేవి కోడ్ బుక్లో ఉంటాయి. ఆ కోడ్ బుక్ అనేది మనం క్రోమ్లో నుండి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఎక్కడైనా బుక్ స్టాల్కి వెళ్ళైనా మనం కొనుక్కోవచ్చు. బుక్ స్టాల్ అంటే అన్ని బుక్స్ అమ్మేది కాదు, సివిల్ ఇంజనీరింగ్కి రిలేటెడ్ అమ్మే కొన్ని బుక్ స్టాల్స్ ఉంటాయి. అందులోనే ఈ కోడ్స్ బుక్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ మనం ఈ IS 456/2000 కోడ్ బుక్, ఆ కోడ్ బుక్లో ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటిది, సింప్లీ సపోర్టెడ్ బీమ్ కదా. 1 వే స్లాబ్కి సింప్లీ సపోర్టెడ్ వచ్చినప్పుడు దానిలో ఎఫెక్టివ్ డెప్త్ రేషియో ఎంత తీసుకోవాలి అనేది కోడ్ బుక్లో మెన్షన్ చేస్తారు. ఫస్ట్ నేను మీకు కోడ్ బుక్ చూపిస్తాను. ఇది కోడ్ బుక్, ఇది నేను క్రోమ్లో నుండి డౌన్లోడ్ చేసుకున్నాను. ఇది కోడ్ బుక్, ఇలా ఒక బుక్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. ఫస్ట్ ఇది కంటెంట్, ఇలా మొత్తం దాన్ని ఏమంటారు, కంటెంట్స్ లాగా ఉంటాయి మనకు టాపిక్స్ వైజ్గా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే థిక్నెస్ ఆఫ్ స్లాబ్ అంటే మనం ఎఫెక్టివ్ డెప్త్ రేషియో కావాలి. ఎఫెక్టివ్ డెప్త్ రేషియో ఎక్కడ ఉంటుందంటే పేజ్ నెంబర్ 37లో, ఇక్కడ ఉంది చూడండి. The basic value of span to effective depth ratio for spans up to 10 meters. ఇక్కడ చూడండి, క్యాంటిలివర్కి 7, సింప్లీ సపోర్టెడ్కి 20, కంటిన్యూస్కి 26. ఇక్కడ ఉన్నట్టుగా మనం తీసుకోవాలి. కొన్నిసార్లు మనం సింప్లీ సపోర్టెడ్కి 25 నుండి వెళ్ళి 30 వరకు కూడా స్పాన్ డెప్త్ రేషియో తీసుకోవచ్చు, కానీ మనం కోడ్ బుక్లో ఉన్నట్టుగా 20 తీసుకున్నాం ఎఫెక్టివ్ డెప్త్ రేషియో. ఎఫెక్టివ్ డెప్త్ రేషియో మనకు ఎంత ఉందంటే, ఇక్కడ ఎంత ఉంది, 20 ఉంది. సింప్లీ సపోర్టెడ్ బీమ్కి మనకు ఎంత ఉంది, 20 ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్పాన్ బై 20. స్పాన్ అంటే ఎంత, మనకి ఎంత ఇచ్చిండు, ఇక్కడ 3 meters ఇచ్చిండు కదా. 3 meters ఇంటూ 8 meters. 3 meters ఇంటూ 8 meters అంటే మనం 3 metersలో ఉంది కదా, దాన్ని ఎంఎంలోకి కన్వర్ట్ చేసుకోవాలి. 3 into 1000 కొట్టండి, 3000 అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ 3/20 క్యాల్సిలో కొట్టండి. 3/20 కొడితే మనకి ఎంత వస్తుంది, 150 mm వస్తుంది. ఇదేంటిది, ఎఫెక్టివ్ డెప్త్ అంటే స్మాల్ d = 150 mm వచ్చేసింది.
ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఓవరాల్ డెప్త్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనం స్మాల్ డీని ఫైండ్ అవుట్ చేసినాం కదా, ఇప్పుడు ఓవరాల్ డెప్త్ని ఫైండ్ చేయాలి. ఓవరాల్ డెప్త్ని ఫైండ్ చేయాలి. ఓవరాల్ డెప్త్ అంటే క్యాపిటల్ డీని ఫైండ్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ మనకు స్మాల్ డి ఎంత వచ్చింది 150 కదా, డి ప్లస్ కవర్స్ ప్లస్ π/2 ఇది ఫార్ములా అన్నట్టు. డి అంటే స్మాల్ డి అంటే ఎంత, మనకు 150 వచ్చింది. కవర్స్ అంటే ఎంత, కవర్స్ అనేది మనం అజ్యూమ్ చేసుకుందాం 20 అని. తర్వాత పై అంటే 10. పై అంటే ఏంటిది, బార్ అన్నట్టు, బార్స్. కవర్స్ అంటే 20 కవర్స్ అజ్యూమ్డ్ అంటే మనం అజ్యూమ్ చేసుకున్నాం. ఇవి స్టాండర్డ్స్ అన్నట్టు, కోర్ట్స్లలో ఉంటాయి, స్టాండర్డ్గా ఇంతే తీసుకోవాలి. ఇప్పుడు ఇవంతా క్యాల్కులేట్ కొట్టండి. 150 + 20 10/2 కొడితే నాకు 145 mm వచ్చింది. ఓవరాల్ డెప్త్ వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే స్టెప్ 3. ఇప్పుడు స్టెప్ 3 చేయాలి. ఏం చేయాలంటే ఎఫెక్టివ్ స్పాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫెక్టివ్ స్పాన్ అంటే ఏంటిదంటే, ఇది సింప్లీ సపోర్టెడ్ బీమ్ అనుకోండి. ఇక్కడ నుండి ఇక్కడికి క్లియర్ స్పాన్, ఇక్కడున్న సెంటర్ టు సెంటర్, ఇక్కడున్న సెంటర్ టు సెంటర్ క్యాలిక్యులేట్ చేస్తే అయిపోతుంది. సెంటర్ టు సెంటర్ ప్లస్ క్లియర్ స్పాన్ ప్లస్ సెంటర్ టు సెంటర్. మనకు క్వశ్చన్లో ఆల్రెడీ థిక్నెస్ ఇచ్చేసారు. థిక్నెస్ ఎంత ఇచ్చేసారు చూడండి, ఇక్కడ వాల్ థిక్నెస్ 300 mm ఇచ్చేసారు. వాల్ థిక్నెస్ ఎంత ఇచ్చారు, మనకు 300 mm ఇచ్చారు. ఇచ్చారు కాబట్టి మనం ఏం చేయాలి, దీన్ని కన్వర్షన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏం చేసిన అంటే, ఈ ఇచ్చారు కదా, దీన్ని మీటర్లో కన్వర్షన్ చేసుకోవాలంటే 300/1000 చేస్తే 0.3 మీటర్స్లోకి వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనకు క్లియర్ స్పాన్ అంటే ఎంత, 3 అన్నట్టు. మనకు క్లియర్ డిస్టెన్సెస్ ఆల్రెడీ ఇచ్చేసింది కదా క్వశ్చన్లో. చూడండి, 3 మీటర్స్ 8 మీటర్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ 3 ప్లస్ ఈ 0.3ని క్యాలిక్యులేట్ చేయండి. చేస్తే మీకు ఎఫెక్టివ్ స్పాన్ అనేది వచ్చేస్తుంది. చేస్తే 3.3 మీటర్స్ వస్తుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే, ఈ క్లియర్ స్పాన్ ప్లస్ డి, ఈ 3 ప్లస్ డి అంటే ఏంటిది, స్మాల్ డి మనకి ఎంత వచ్చింది, 150 వచ్చింది కదా. ఈ 150 అనేది ఎంఎంలో ఉంది, దీన్ని మీటర్స్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. ట్రాన్స్ఫర్ చేస్తే 0.15 వస్తుంది. వస్తే మనకి ఎంత వస్తుంది, 3.15 మీటర్స్ వచ్చేసింది. ఇది ఎఫెక్టివ్ స్పాన్. మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే స్టెప్ 4 లోడ్స్ అనేది లోడ్స్ ఎందుకు ఫైండ్ చేస్తాం, ఇప్పుడు మనం స్ట్రక్చర్ కట్టుకున్నప్పుడు పైన స్లాబ్ వేసినప్పుడు స్లాబ్ పైన ఇంకొక ఫ్లోర్ వేస్తాం కదా, అప్పుడు లోడ్స్ అనేవి పడతాయి కదా. సో అందుకే ఇక్కడ లోడ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ లోడ్లో ఫస్ట్ మనం సెల్ఫ్ వెయిట్ ఆఫ్ స్లాబ్ని క్యాలిక్యులేట్ చేయాలి. సెల్ఫ్ వెయిట్ ఆఫ్ స్లాబ్ అంటే ఒక స్లాబ్కి సెల్ఫ్ వెయిట్ ఎంత అంటే దాని వెయిట్ ఎంత పడుతుంది అన్నట్టు. ఫస్ట్ మనం సెల్ఫ్ వెయిట్ ఆఫ్ స్లాబ్ అంటే మనం దీనికి ఏం చేయాలంటే, ఫస్ట్ మనం ఇంతకుముందు ఎఫెక్టివ్ స్పాన్ది ఒక రేషియో తీసుకున్నాం కదా. సో అది ఎఫెక్టివ్ స్పాన్ ఆఫ్ రేషియో అంటే ఏంటి, యూనిట్ వెయిట్ ఆఫ్ కాంక్రీట్ ఇంటూ డి అంటే ఏంటిది, ఇది ఓవరాల్ డెప్త్. యూనిట్
weight of concrete, unit weight of concrete ఇంటూ క్యాపిటల్ డి. యూనిట్ వెయిట్ ఆఫ్ కాంక్రీట్ ఎంత 20, మనం స్పాన్ 20 తీసుకున్నాం కదా, అది 20 ఇంటూ ఓవరాల్ డెప్త్ ఎంత 145. ఇది ఎంఎంలో ఉంది కాబట్టి మనం మీటర్స్లోకి కన్వర్షన్ చేసుకోవాలి. మీటర్స్లో కన్వర్షన్ చేసుకోవాలంటే 20 ఇంటూ 0.145.